రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలుగా అరాచక పరిపాలన పట్ల విసిగిపోయిన రాజంపేట ప్రజలు ఈ రోజు వాళ్ళ స్పందన చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి గత 5 సంవత్సరాల ముందరి తెలుగుదేశం పరిపాలన గుర్తు చేసుకొని ఈ రోజు వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థులకు మద్దతు ఇస్తా ఉన్న తీరు చూస్తూ ఉంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి ఈ రాక్షస పాలనను అంతమొందించి మంచి ప్రజా పరిపాలనను భవిష్యత్తులో ఇస్తుందని, అందుకు మీ అందరి ఆశీర్వాదంతో మేమందరం బాసటగా నిలుస్తామని అందరికీ సవినయంగా మనవి చేసుకుంటాం. సంక్షేమానికి అభివృద్ధికి దూరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నామా, ఈ పాలనకు తెరదించుదాన్నామా అన్నటువంటి వాళ్ళ వేచి ఉండడం అనేటువంటిది ఒక కీలకమైనటువంటి దశకు చేరుకునింది. రాబోయేటటువంటి 37 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమము రెండు పాళ్ళ నడుస్తాయి. ఆ విధంగా ఇవాళ రాజంపేట పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ ప్రచారం అద్భుతంగా సాగుతూ ఉంది. మీరు కనుక స్పందన కనుక చూస్తే కనుక అర్థమైపోతుంది విజయానికి తెలుగుదేశం అభ్యర్థి సుబ్రహ్మణ్యం గారు ఎంత దగ్గరగా ఉన్నారనేటువంటిది ఇవాళ ప్రచారం మొదలు పెట్టినప్పుడే తేలిపోతుంది. కాబట్టి ఉధృతంగా వైసీపీ పాలనలో విసిగిపోయినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ చేరడం మరింత బలం చేకూరింది తెలుగుదేశం పార్టీకి. కాబట్టి ఇక్కడ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నారు, భారీ మెజార్టీ అందించబోతున్నారు.